అందరికీ నమస్తే. అవినాష్ యాత్ర డైరీకి స్వాగతం. క్షీరసాగర మదనం సమయంలో వెలువడిన అమృతం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో ప్రత్యక్షమై తన మాయతో రాక్షసులను మోహింపజేసి అమృతాన్ని దేవతలకు అందిస్తారు. ఈ లీలను నారద మహర్షి ద్వారా తెలుసుకున్న పరమశివుడు జగన్మోహిని రూపాన్ని చూడాలనుకుంటారు. జగన్మోహిని రూపాన్ని చూసిన శివుడు కూడా ఆ మాయలో పడతారు. చివరికి ఒక ప్రాంతంలో జగన్మోహిని వెనక నుంచి శివుడు పట్టుకోగా వెనుక భాగంలో జగన్మోహిని రూపంలో, ముందు భాగంలో శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనమిస్తారు. అప్పుడు శివుడు విష్ణుమాయ నుంచి బయటపడి ఇది తన లీలేనని గ్రహిస్తారు. శివుడు జగన్మోహినిని పట్టుకున్న సమయంలో ఆమె జడ నుంచి ఒక పువ్వు రాలిపడింది. అలా రాలి కింద పడ్డ ప్రదేశమే ర్యాలీ. అలా వెలిసిన స్వయంభూ క్షేత్రమే శ్రీ జగన్మోహిని చెన్నకేశవ స్వామి క్షేత్రం. ఒకే విగ్రహంలో రెండు రూపాలు. అంతేకాదు ఈ విగ్రహానికి పద్మిని జాతి స్త్రీల పుట్టుమచ్చ కూడా ఉందట. ఇక్కడ నుంచి అన్నవరం వరకు ఒక సొరంగ మార్గం ఉందని మీకు తెలుసా? ఇక్కడ కొలువై ఉన్న ఉమా కమండలేశ్వర స్వామికి చేసే అభిషేక ద్రవ్యాలు చివరికి ఎక్కడికి చేరుతాయి? ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలతో నిండిన ఈ అద్భుత క్షేత్రాన్ని ఈ రోజు మన అవినాష్ యాత్ర డైరీలో దర్శించుకుందాం. ర్యాలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో ఉంది. పచ్చని ప్రకృతి ఒడిలో గోదావరి పాయల మధ్య ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో కొలువై ఉన్న ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి, చరిత్ర ఏంటి, దర్శన సమయాలు, విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా ముందుగా రావులపాలెం చేరుకోవాలి. అయితే ఎక్కువ బస్సు ఆప్షన్స్ కావాలంటే రావులపాలెం బస్ డిపో నుంచి ప్రతి 40 నిమిషాలకు బొబ్బర్లంక వైపు వెళ్లే బస్సులు ఉంటాయి. ఆ బస్సులో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓబలంక గ్రామానికి చేరుకొని అక్కడి నుంచి ర్యాలీకి 3 కిలోమీటర్లు ఆటోలు అందుబాటులో ఉంటాయి. మరో ఆప్షన్ రావులపాలెం బస్ స్టాప్ ఎదురుగా ఉన్న జంక్షన్ నుంచి కూడా ర్యాలీకి డైరెక్ట్ ఆటోలు దొరుకుతాయి. రావులపాలెం నుంచి ర్యాలీకి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. రైలులో వచ్చే భక్తులు నిడదవోలు రైల్వే స్టేషన్ లో దిగితే ర్యాలీకి చేరుకోవడం సులభంగా ఉంటుంది. అయితే ఎక్కువ రైలు సదుపాయాల కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ మంచి ఎంపిక. ఇక వసతి సౌకర్యాల విషయానికి వస్తే ర్యాలీలో కొన్ని ప్రైవేట్ హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఊరి మధ్యలో కొలువై ఉన్న ఈ దేవాలయం ప్రశాంతమైన వాతావరణంతో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఆలయ చరిత్రలోకి వెళ్తే 11వ శతాబ్దంలో ఘంటాచోళుడు అనే రాజు ఒక రోజు వేటకు వెళ్లిన సమయంలో ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడ హరినామ సంకీర్తన వినిపించింది. కానీ చుట్టుపక్కల ఎంత వెతికినా ఎవరూ కనిపించలేదు. ఆ రోజు రాత్రి రాజుకు స్వప్నంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి నువ్వు ఈ రోజు వెళ్లిన ప్రదేశానికే రేపు మళ్లీ వెళ్ళు, అక్కడ నీ రథం యొక్క మేకు రాలిపడిన చోట తవ్వి చూడు, అక్కడ నా విగ్రహం ఉంటుంది, అక్కడే నాకు ఆలయం నిర్మించు అని ఆదేశించగా మరుసటి రోజు రాజు తన పరివారంతో కలిసి అదే ప్రదేశానికి వెళ్లారు. విష్ణువు చెప్పినట్టుగానే రథం మేకు రాలిపడింది. అక్కడ తవ్వి చూడగా స్వామివారు సాలగ్రామ శిలా విగ్రహం దర్శనమిచ్చింది. అనంతరం అక్కడే ఆలయాన్ని నిర్మించారు. రథం మేకు రాలిపడిన ప్రదేశం కావడంతోటే ఈ ప్రాంతానికి రాలీ అనే పేరు వచ్చిందని, అది కాలక్రమేణా ర్యాలీగా మారిందని స్థల పురాణం చెబుతుంది. మోహిని అవతార సర్వం విష్ణుమయం జగత్. ఈ దేవాలయంలోని ప్రధాన విశేషం స్వామివారి విగ్రహ రూపమే.
స్వయంభూగా వెలిసిన సాలగ్రామ ఏకశిలా విగ్రహం సందర్శకులను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముందు వైపు స్వామివారు శ్రీ చెన్నకేశవ స్వామి రూపంలో దర్శనమిస్తారు. స్వామివారి ఎడమ వైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు కొలువై ఉంటారు. స్వామివారి పాదాల చెంత గంగాదేవి దర్శనమిస్తారు. అందుకనే స్వామివారి పాదాల నుంచి గంగాజలం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. స్వామివారి శిరస్సుపై దశావతార మూర్తులు కూడా దర్శనమిస్తాయి. ఇక ఇదే విగ్రహాన్ని వెనక వైపు నుంచి చూస్తే శ్రీ జగన్మోహిని అమ్మవారి రూపంలో దర్శనమిస్తుంది. స్త్రీ అలంకరణతో పద్మిని జాతి స్త్రీలకు ఉండే విధంగా కాళ్లపై పుట్టుమచ్చతో ఈ రూపం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే ఏకశిలా విగ్రహంలో ముందు వైపు పురుష రూపం, వెనక స్త్రీ రూపాలు దర్శనమివ్వడం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి క్షేత్రానికి ఉన్న అత్యంత అద్భుతమైన ప్రత్యేకత. స్వామివారి విగ్రహ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్వామివారి మెడపై ఉండే మడతలు, గోళ్ళు, చేతివేళ్లు, చేతిపై ఉన్న రేఖలు సైతం ఎంతో స్పష్టంగా దర్శనమిస్తాయి. ఇంత సూక్ష్మంగా అద్భుతమైన శిల్పకళతో రూపొందిన స్వామివారి విగ్రహాన్ని దగ్గరగా దర్శించుకునేలా ఇక్కడ గర్భగుడిలోకి భక్తులందరినీ అనుమతిస్తారు. ఇక ఆలయ దర్శన సమయాల్లోకి వస్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. శనివారం, ఆదివారం ఉదయం దర్శన సమయం యథాతథంగా ఉంటుంది. సాయంత్రం మాత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక్కడ వరుసగా 5 బుధవారాలు 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారిని దర్శించుకున్న వారికి ఉద్యోగాల్లో తరచుగా బదిలీలు జరుగుతాయని చెబుతారు. అందుకే ఈ స్వామివారికి బదిలీల స్వామి అనే పేరు కూడా ఉందని స్థానికంగా ప్రసిద్ధి. ఇక ఆలయం కింద భాగంలో ఒక సొరంగ మార్గం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సొరంగ మార్గాన్ని అప్పట్లో రాజులు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం వరకు నిర్మించారని స్థానికుల విశ్వాసం. ర్యాలీ ఆలయంలో జరిగే ఉత్సవాల్లో జగన్మోహిని కేశవ స్వామి కళ్యాణోత్సవాలు అత్యంత ప్రత్యేకమైనవి. చైత్రశుద్ధ నవమి నుంచి పౌర్ణమి వరకు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయానికి కేవలం 150 మీటర్ల దూరంలోనే ఉమా కమండలేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. జగన్మోహిని మాయ నుంచి బయటపడిన శివుడు ఇక్కడే కొలువై ఉన్నారని స్థల పురాణం. బ్రహ్మదేవుడు తన కమండలంతో శివయ్యను పూజించడంతో ఇక్కడి స్వామివారికి ఉమా కమండలేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయంలో మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే స్వామివారికి చేసే అభిషేక ద్రవ్యాలు బయటకు రావు. అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఇప్పటికీ స్పష్టంగా తెలియదని స్థానికులు చెబుతారు. ఇక్కడి భక్తుల విశ్వాసం ప్రకారం చెన్నకేశవ స్వామి, జగన్మోహిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఉమా కమండలేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటేనే సంపూర్ణ ఫలితం లభిస్తుంది. కాబట్టి మీరు ర్యాలీకి వచ్చినప్పుడు ఈ 2 ఆలయాలను తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు నిత్యాన్న ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ర్యాలీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నిటినీ ఈ ఇన్ఫర్మేషన్ స్లైడ్ లో పొందుపరిచాను, గమనించగలరు. ఈ యాత్రలో మరో విశిష్టమైన క్షేత్రాన్ని నాతో కలిసి దర్శించుకున్నందుకు ధన్యవాదాలు. ఈ క్షేత్రంలో మీకు నచ్చిన విశేషాన్ని కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో విశిష్టమైన క్షేత్రాలను నాతో కలిసి దర్శించుకోవాలనుకుంటే మన అవినాష్ యాత్ర డైరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి పేజీలో మరో కొత్త గమ్యస్థానంతో మళ్ళీ కలుద్దాం.